యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. మే 12వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. కీర్తనలు 145వ కీర్తన 14వ వాక్యము. యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృప అతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి. చాలా కష్టాల మధ్య వేదనలతో నీవు కృంగియున్న సమయంలో ఆయన నిన్ను బలపరచును. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. ఎవరు తీర్చలేని సమస్యలతో కలవరాల మధ్య నలిగిపోతున్నావా? ఆయనే నిన్ను లేవనెత్తును. నీవు దేవుని సన్నిధిలో ఆయన కనికరము కొరకు వేచియుండు. ఆయనే ఈ సమస్యలన్నిటి నుండి నీకు విడుదల కలుగజేయును. కావున ధైర్యంగా ఉండు, విడుదల నీకు సమీపంలో ఉంది. నీవు చింతపడకు, దేవుడు నీతోనే ఉన్నాడు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో, ఆయనయందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉండును. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.